అట్లుంటే మీకు సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో మనం ఎక్కువసేపు ఆఫీస్లో గడుపుతాం. ఆ తర్వాత సమయం అంతా ఇంట్లో గడుపుతాం. ఆఫీస్లో కానీ బయట కానీ మనం సంతోషంగా మన వర్క్ చేసుకోవాలి అంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. అన్ని సదుపాయాలతో కూడిన ఇల్లు మనల్ని ఆనందంగా ఆహ్వానిస్తే ఆ ఆనందానికి అవధులే ఉండవు. మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో ఎలాంటి సదుపాయాలు ఏర్పరచుకోవాలి మొదలైన విశేషాల గురించి మనకు తెలియజేసేందుకు ఆర్క్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ శ్రీ రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇంటికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఇల్లు ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. ఈ కార్యక్రమమే హ్యాపీ హోమ్ హెల్దీ హోమ్, హెల్దీ హోమ్ హ్యాపీ హోమ్ కార్యక్రమానికి విచ్చేసిన రామిరెడ్డి గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మామూలుగా ఒక ఇల్లు మనం కొనుక్కునేటప్పుడు, సొంత ఇంటిని ఏర్పరచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్లీ ఎనీ హౌస్ కొనేటప్పుడు మనము బిల్డర్స్ ప్రొఫైల్ ఒకటి ఫస్ట్ చూసుకోవాలండి. ఆ బిల్డర్ ఇంతకుముందు చేసిన కన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, తర్వాత అతను టైమ్లీ డెలివరీ చేశాడా, అవన్నీ చూసుకోవాలి. తర్వాత కన్స్ట్రక్షన్ కు ఏదైతే ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ లో లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్. సో మొత్తం టోటల్ డాక్యుమెంట్ సెట్ అంతా తీసుకొని, సో మీకు నచ్చిన అడ్వకేట్, మీకు తెలిసిన అడ్వకేట్ కానీ, లేకుంటే బ్యాంక్, దేర్ ఆర్ సో మెనీ బ్యాంక్ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర టోటల్ లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన బ్రోషర్స్ ఉంటాయి, వాటన్నిటి క్షుణ్ణంగా పరీక్షించి సో వెదర్ దే ఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద థింగ్స్ ఆర్ నాట్ అని చూసుకోవాలండి ఫస్ట్. నెంబర్ 1 అది. అలాగే రోజు రోజుకి నిర్మాణ వ్యయం అనేది పెరిగిపోతూ ఉంది. గ్రేటెడ్ కమ్యూనిటీస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా పుట్టుకొస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు ఒక గ్రేటెడ్ కమ్యూనిటీలో మన సొంత ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ, విల్లా కానీ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి? ఎస్పెషల్లీ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఫెసిలిటీస్ ఏమి ఇస్తున్నారని చూడాలండి. సో నవే డేస్ క్వాలిటీ గురించి వచ్చేటప్పటికి దాదాపు ప్రతి బిల్డరు మంచి క్వాలిటీ ఇస్తున్నారండి. ఒకప్పుడు ఇప్పుడు పోటీ ప్రపంచము. తర్వాత కన్స్ట్రక్షన్ లో ఎస్పెషల్లీ హైదరాబాద్ లో గత 4 సంవత్సరాల నుంచి మార్కెట్ మీకు అందరికి తెలిసిందే. సో అంత బాగలేదు కాబట్టి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత పెరిగినా గానీ మన సెల్లింగ్ ప్రైస్ అంత పెరగలేదు. సో మీరు గేటెడ్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ప్రతి బిల్డరు ఇప్పుడు 1 acre నుంచి బియాండ్ వచ్చే ప్రాజెక్టులన్నీ గేటెడ్ కమ్యూనిటీలో వస్తున్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఫస్ట్ క్లబ్ హౌస్ అని, స్విమ్మింగ్ పూల్ అని, జాగింగ్ ట్రాక్ ప్లస్ ల్యాండ్స్కేపింగ్, ఇవన్నీ దాదాపు ప్రతి బిల్డర్ ఇస్తున్నారు. కాకుండా ఏంటంటే కొంతమంది బిల్డర్స్ టోటల్ ప్రాజెక్ట్ అయినాక కన్స్ట్రక్షన్ ఆఫ్ క్లబ్ హౌస్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. బట్ దాంట్లో వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఫస్ట్ బ్రోషర్ లోనే దాదాపు అందరూ మెన్షన్ చేస్తున్నారు. వాటిని జాగ్రత్తగా పరిశీలించేసి వెదర్ దే ఆర్ గివింగ్ ఇట్ ఆర్ నాట్ అని చూసుకోవాలండి. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, రాజు గారు. అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాండి. రామిరెడ్డి గారితో మాట్లాడతారా? మాట్లాడతాండి. నమస్కారం, పేరు రాజు గారు. నమస్కారం రెడ్డి గారు, బాగున్నారు సార్? బాగున్నామండి సార్. ఐ గాట్ లిటిల్ బిట్ 2-3 queries about purchasing a house. ప్లీజ్. Just I would like to inquire from you, sir. ప్లీజ్ అని చెప్పండి. నా ఇప్పుడు ప్రస్తుత పొజిషన్ ఏంటి సార్? హైదరాబాద్ లో ఒక హౌస్ తీసుకున్నా ఉంటే. హైదరాబాద్ లో ఇప్పుడు బెస్ట్ టైం టు బై అన్ అపార్ట్మెంట్ అండి, ఎనీ హౌస్ గానీ అపార్ట్మెంట్ అండి. ఎందుకంటే ప్రైసెస్ ఆర్ ఆల్ టైమ్ లో ఉన్నాయి. డెఫినెట్ గా అదే ఆల్రెడీ దే స్టార్టెడ్ ఇంక్రీజింగ్. డెఫినెట్ గా ఇక్కడ నుంచి రేట్లు పెరగడం అనేది తరగడం ఉండదండి. ఇట్స్ బెస్ట్ టైం టు బై. ఇప్పుడు మణికొండలో పొజిషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది సార్? మణికొండలో బాగుంటుందండి. ఇప్పుడు ఇది రీసెంట్ గా మణికొండలో యాక్చువల్లీ చాలా స్తబ్దత ఉండేది. గత 5-6 months నుంచి మణికొండలో కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ కావడం మొదలు పెట్టాయి. బట్ ఓన్లీ కొంచెం మణికొండలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఎస్పెషల్లీ అక్కడ అంటే పర్మిషన్ ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి. ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై GHMC ఆర్ HMDA, అదొకటి జాగ్రత్త పడండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో హలో, నైరుద్దన్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దగ్గర మాట్లాడతామండి. ఆర్క్ బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ రామిరెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడండి.